ఛానల్‌కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. నమస్కారం అండి. నేను పీడీ డ్వామా ప్రకాశం. ఈరోజు నేను మా ఎస్సీ ఇరిగేషన్ మేడం గారు, అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, డ్వామా డిపార్ట్మెంట్ వాళ్ళు మేమందరం కూడా దొనకొండ మండలాన్ని ఇది మేము 4వసారి ఇక్కడ విజిట్కి వచ్చాము. ఈ విజిట్ యొక్క ముఖ్య అంశం ఏంటంటే 22వ తారీఖున గౌరవ కలెక్టర్ గారు ఈ మండలాన్ని విజిట్ చేయబోతున్నారు. ఈ జలధార జలహారతి వర్కులు పరిశీలించడానికి. గత 3-4 మేము వచ్చిన 3 సందర్భాల్లో కూడా ఇక్కడ కొన్ని పనులు మనం చేపట్టగలిగాం. ముఖ్యంగా ఇక్కడ 2 గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి. ఒక గొలుసుకట్టు చెరువు లింకులో 5 చెరువులు, ఇంకో గొలుసుకట్టు చెరువులో 6 చెరువులు ఉన్నాయి. ఈ 2 గొలుసుకట్టు చెరువులకు సంబంధించినటువంటి వాగులన్నింటినీ కూడా గౌరవ కలెక్టర్ గారు డబ్బులు ఇవ్వడంతో అవన్నీ కూడా క్లీన్ చేసి ఇప్పుడు రెడీగా, వర్షం పడితే చెరువుల్లో నీళ్ళు నింపడానికి రెడీగా ఉన్నాయి. ఇకపోతే రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారి సహకారంతో రుద్ర సముద్రం, పొళాయిపల్లి ఈ 2 చెరువులు కూడా వారి సహకారంతో మిషన్లు పెట్టి రైతులు స్వచ్ఛందంగా ట్రాక్టర్లతోటి మట్టి పొలాలకు దొరుకునే విధంగా ఆర్గనైజ్ చేయడం జరిగింది. గత 15 రోజుల నుంచి ఆ వర్క్ చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఈరోజు ఒక పొళాయిపల్లిలోనే దాదాపు 20,000 ట్రిప్పులు ట్రాక్టర్ల ద్వారా, తర్వాత లారీల ద్వారా రైతులు పొలాలకు మట్టి తోలుకున్నారు. దాదాపు 45,000 క్యూబిక్ మీటర్లు ఇప్పటికే మట్టి రైతులు తోలుకోవడం జరిగింది. అలాగే పొల్లాయిపల్లిలో కూడా దాదాపు 10,000 క్యూబిక్ మీటర్ల మట్టిని రైతులు తీసుకెళ్లారు. ఇది ఇంకా జరుగుతుంది. దానికి 66 లక్షలు ఏదైతే ఆర్డిటి వాళ్ళు ఇచ్చారో అదంతా కూడా ఖర్చు చేస్తారు. ఏదైనా దాంట్లో అమౌంట్ మిగిలితే ఇంకొక 2 చెరువులు కూడా పర్మిషన్ తీసుకొని వేరే చెరువులు 2 చెరువుల్లో కూడా పుడికి తీసేదని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది కాకుండా ఇప్పుడు కొంతమంది ఈ బట్టీలకి, ఇటుక బట్టీలకి, తర్వాత బ్యార్నీలకి బొగ్గు కాల్చేవాళ్ళు ఉన్నారు. అలాంటి బొగ్గు కాల్చేటటువంటి వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాం. మన దొనకొండ మండలంలో ఉన్నటువంటి 46 చెరువుల్లో కూడా ఈ చిల్ల కంప అనేది విస్తృతంగా పెరిగి అసలు లోపలికి చెరువులోకి ఎంటర్ కావడానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఉంది. సో కాబట్టి ఎవరైతే బొగ్గు కోసం కంప అవసరం ఉన్నారో వాళ్ళని మనం పిలిచి మాట్లాడి ఆ కంప అంతా కూడా వాళ్ళకి కావాల్సిన కంప, తర్వాత ఏదైతే మొదుళ్ళు అవి ఉంటాయో తుంగలు, వాటిని తీసుకునే క్రమంలో మిగతా కంప కూడా వాళ్ళ చేత కొట్టించేదానికి కూడా మాట్లాడుతున్నాం. ఒకరిద్దరు ముందుకు వచ్చారు. వాళ్ళు ఏ చెరువులు చేస్తారో ఒకసారి చూసి రమ్మని చెప్పాం. వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు ముందుకు వస్తే గౌరవ కలెక్టర్ గారి పర్మిషన్ తోటి ఆ చెరువుల్లో కంప కంప్లీట్గా తీసేసి ఆ కంపని వాళ్ళకి కావాల్సిన మొద్దుల్ని బొగ్గుకు వాడుకునేదానికి పర్మిషను ఎస్సీ మేడం గారు, గౌరవ కలెక్టర్ గారు పర్మిషన్ ఇస్తారు. ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఇటుక బట్టీల కూడా ఇక్కడ చెరువుల్లో మట్టి, ఒక 2-3 చెరువుల్లో మట్టి ఉపయోగపడిద్ది అంటున్నారు. సో అలా ఇటుక బట్టీల కూడా మన కంప ఏదైతే ఉందో దాన్ని తొలగించి ఆ ఇటుక బట్టీలకు కావాల్సిన మట్టి మనం చెప్పిన పద్ధతిలో ఎస్సీ ఇరిగేషన్ మేడం గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మట్టి తీసుకెళ్తే దానికి కూడా పర్మిషన్ ఇచ్చి తద్వారా అక్కడ వాటర్ నిలబెట్టేదానికి చెరువుల్లో డిసిల్టేషన్ చేయడానికి అవకాశం ఏర్పడింది. కాబట్టి అది కూడా ఆలోచన చేస్తున్నాం. ఈ 2 మోడల్స్ కూడా ఇప్పుడు ఎలా అయితే ఆర్డిటి వారి సహకారంతో మనం ఒక 2 చెరువులు డెవలప్ చేసి మిగతా చెరువులు కూడా ప్లాన్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ బొగ్గు ఎవరైతే బొగ్గును తయారు చేస్తున్నారో వాళ్ళకి, అలాగే బట్టీలు, ఇటుక బట్టీల వాళ్ళని కూడా పిలిచి ఈరోజు మాట్లాడటం జరిగింది. వాళ్ళు కూడా ఒకసారి చెరువులు చూసుకుని వచ్చి మనకి రిపోర్ట్ ఇస్తూ ఉన్నారు, వాళ్ళ రిప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నారు. దాన్ని మనం గౌరవ కలెక్టర్ గారి దృష్టికి ఎస్సీ మేడం గారు, కలెక్టర్ గారు దాన్ని పరిశీలించి దాని మీద పర్మిషన్ ఇస్తే అది రాబోయే రోజుల్లో అది కూడా మనం చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే గౌరవ కలెక్టర్ గారు 22వ తారీఖు వచ్చినప్పుడు ఈ చెరువులు చూడటమే కాకుండా నాగులవరం చెక్ డ్యాము, అలాగే మార్కాపురం చెరువును అలుగు నుంచి వచ్చే సప్లై ఛానల్ ఏదైతే ఉందో ఆ సప్లై ఛానల్ మనకి కొచ్చెలకోట ఆ సరౌండింగ్స్లో 6 చెరువులు నీళ్ళు నింపుకోవడానికి అవకాశం ఉందని చెప్పి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. అది కొంత పూడిపోయింది, కొన్ని చోట్ల రోడ్లు ఇవి వచ్చినాయి కాబట్టి అక్కడ బ్రిడ్జెస్, కలవట్లు కట్టాల్సి ఉంది. సో అది కలెక్టర్ గారు 22వ తారీఖు వచ్చినప్పుడు పరిశీలిస్తామని చెప్పారు. దానికి సంబంధించి కూడా ఒకసారి ఈరోజు మేము పరిశీలించి అది దానికి ఎంత ఖర్చు అయ్యిద్ది అనేది ఒక అంచనా తయారు చేసుకొని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. కలెక్టర్ గారు అది కూడా దానికి కూడా శాంక్షన్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. సో అది ఇస్తే మనకు ఒక 6 చెరువులు ఈ వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే మనకు ఆ నాగులవరం చెక్ డ్యాము, అలాగే మార్కాపురం చెరువు నిండుతాయి. ఆటోమేటిక్గా ఆ నీళ్లు మనం ఈ చెరువులు నింపుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది కూడా ఒక ప్రపోజల్ ఆల్రెడీ అది వర్కౌట్ కాబోతుంది. దానికి కలెక్టర్ గారు సుముఖంగా ఉన్నారు డబ్బులు శాంక్షన్ చేయడానికి. అది కాకుండా ఇప్పుడు కలెక్టర్ గారు ఇంకొక ఆలోచన కూడా చేస్తున్నారు. మన లిఫ్ట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలెక్టర్ గారికి ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఇక్కడ రాబోయే రోజుల్లో ఇప్పుడు బీడీఎల్ ఇండస్ట్రీ ఆల్రెడీ గౌరవ కలెక్టర్ గారు మన ప్రతినిధులు చూసి వెళ్ళారు.
అలాగే రాబోయే రోజుల్లో ఇంకా ఇండస్ట్రీస్ వస్తాయి కాబట్టి ఈ ఇండస్ట్రీస్ ఇక్కడ ఏర్పడాలంటే వాటికి వాటర్ అవసరం. సో కాబట్టి ఇక్కడ ఓన్లీ వర్షాధారం మీదే ఆధారపడింది ఈ మండలం అంతా కూడా. సో కాబట్టి మనకి గుళ్ళకమ్మ పక్కనే దాదాపు 15 నుంచి 20 కిలోమీటర్లు గుళ్ళకమ్మ దొనకొండ పక్కగా వెళ్తుంది కాబట్టి, అంచునే వెళ్తుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి వాటర్ కూడా రేపు రాబోయే రోజుల్లో ఈ వెలిగండ ప్రాజెక్ట్ పూర్తయితే గుళ్ళకమ్మలో నీళ్లు పుష్కలంగా అందుబాటులోకి వస్తాయి. సో కాబట్టి అక్కడ ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము లక్ష్మీపురం దగ్గర అక్కడ కొండ ఉంది, హైట్లో ఉంది కాబట్టి అక్కడ ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్రపోజ్ చేసి దాని ద్వారా గ్రావిటీ తోటి ఈ మండలంలో ఉన్న చెరువులన్నీ నింపేదానికి కూడా ఒక ప్రపోజల్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, లిఫ్ట్ ఇరిగేషన్ వాళ్ళు కలిసి కలెక్టర్ గారికి ఒక ప్రపోజల్ చెప్తే సార్ దాని మీద డిపిఆర్ తయారు చేయమన్నారు. సో అది కూడా గౌరవ కలెక్టర్ గారు 22వ తారీఖు వచ్చినప్పుడు అది కూడా పరిశీలించి ఇవన్నీ కూడా మనకి వర్కౌట్ కావడానికి ప్రయత్నాలు అయితే ముమ్మరంగా జరుగుతున్నాయండి. థ్యాంక్ యూ అండి. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.